హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. లాస్ట్ ఎపిసోడ్లో యష్కి దీక్షకి పెళ్ళయిందని చూపించాను కదా. ఇప్పుడు గతంలోకి వచ్చాము. గతంలోకి వెళ్తే ఒక్కరోజు సాయంత్రం, మా అమ్మాయి పెళ్ళికి మీ ఇంట్లో ఉన్నవారందరినీ తప్పకుండా తీసుకొని రండి పద్మావతి గారు అంటూ పద్దుకి బొట్టు పెట్టి వీధిలో ఉన్నవాళ్ళు పేరంటానికి ఆహ్వానించి వెళ్తారు. పేరంటానికి శృతిని కూడా తీసుకెళ్ళాలి, అందరూ నా కాబోయే కోడలు అందాన్ని చూసి మెచ్చుకోవాలి అని అనుకొని అమ్మాయి శృతి అని కేక వేస్తుంది పద్దు. రూమ్లో ఫోన్ మాట్లాడుతున్న శృతి పద్దు కేకలు విని నేను తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి బయటకు వచ్చి ఏంటి ఆంటీ అని అడుగుతుంది. ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతుంది పద్దు. ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నాను ఆంటీ అంటుంది శృతి. రేపు పెళ్లి పేరెంటం ఉంది, నిన్ను కూడా పేరెంటానికి తీసుకెళ్తాను. ఆ పేరెంటంలో అందరికంటే నువ్వే అందంగా కనిపించాలి. పద్దు కాబోయే కోడలు సూపర్గా ఉందని అందరూ అనుకోవాలి. మరి నువ్వు అలా కనిపించాలంటే నువ్వు అర్జెంటుగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి రావాలి అంటుంది పద్దు. అయ్యో ఇప్పుడా? యష్ కూడా ఇంట్లో లేడు కదా ఆంటీ. లల్లి కూడా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికని వెళ్ళింది. తోడు లేకుండా ఎలా వెళ్ళను అని అడుగుతుంది. వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది శృతి, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళిరా అంటుంది పద్దు. యష్ లల్లి లేకుండా ఒక్కదాన్ని వెళ్ళాలంటే అని కాస్త వెనకాడుతుంటుంది. దగ్గరలో ఉన్న బ్యూటీ పార్లర్కి వెళ్తే చీకటి పడకముందే వచ్చేస్తావమ్మా, వెంటనే బయలుదేరు అని తొందర పెడుతుంది. సరే ఆంటీ, డ్రెస్ మార్చుకొని వెళ్తాను అని చెప్పి రూమ్లోకి వచ్చి కాస్త ఫ్రెష్ అప్ అయి డ్రెస్ మార్చుకొని వెళ్తుంది. శృతి వెళ్ళి అప్పటికే 2 గంటలు అవుతుంది. బయట వర్షం వచ్చేలాగా ఉంటుంది. పద్దు లల్లి శృతి కోసం ఎదురు చూస్తుండగా పని మీద వెళ్ళిన ప్రతాప్ గారు యష్ అప్పుడే లోపలికి వస్తారు. వాళ్ళు రాగానే వర్షం జోరు అందుకుంటుంది. వర్షం రాకముందే ఇంట్లోకి వచ్చేసాం నాన్న, లేకపోతే వర్షంలో తడిసిపోయేవాళ్ళం అని యష్ అంటుండగా, ఒరే యష్, శృతి బయటికి వెళ్ళి ఇంకా రాలేదురా అని అంటుంది పద్దు కంగారు పడుతూ. యష్ ఆశ్చర్యపోతూ ఈ టైంలో బయటికి ఎందుకు వెళ్ళిందమ్మా అని అడుగుతాడు. రేపు పేరెంటానికి వెళ్ళాలని చెప్పి బ్యూటీ పార్లర్కి వెళ్ళి రమ్మన్నాను, వెళ్ళి చాలాసేపు అవుతుంది, అయినా ఇంకా రాలేదు పిల్ల అంటూ కంగారు పడుతుంటుంది పద్దు. ఇప్పుడు తను బ్యూటీ పార్లర్కి వెళ్ళడం అవసరమా? ఈ వర్షంలో ఎక్కడ ఇరుక్కుందో ఏమో అంటూ భయపడుతుంటాడు యష్. నాకు అదే భయంగా ఉంది యష్ అంటూ పద్దు టెన్షన్గా చేతులు పిసుకుంటుంది. పంపించేటప్పుడు బుద్ధి లేకుండా పంపించి ఇప్పుడు టెన్షన్ పడతావేంటి అంటూ ప్రతాప్ గారు పద్దు మీద సీరియస్ అవుతాడు. బయట ఉరుములతో కూడిన వర్షం ఎక్కువ అవుతుంటుంది. యష్ కంగారు పడుతూనే శృతి ఫోన్కి కాల్ చేస్తుంటాడు. లల్లి రూమ్లో ఆ ఫోన్ రింగ్ అవుతుంటుంది. లల్లి లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకుని వచ్చి వదిన ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళింది అన్నయ్య అంటుంది. అది చూసి యష్ ఇంకా భయపడుతూ నేను వెళ్ళి శృతిని తీసుకొస్తాను అని చెప్పి బయలుదేరిపోతుంటే, వర్షం ఎక్కువగా ఉంది యష్, వర్షంలో తడిస్తే నీ ఆరోగ్యం పాడవుతుంది, కాస్త వర్షం తగ్గనివ్వు అంటాడు ప్రతాప్ గారు. లేదు నాన్న, శృతి వర్షంలో ఎక్కడ ఇబ్బంది పడుతుందేమోనని నాకు భయంగా ఉంది, నేను త్వరగా వెళ్ళాలి, నాకేమీ కాదు, మీరు కంగారు పడకండి అని చెప్పి వర్షాన్ని లెక్క చేయకుండా బండి తీసి వెళ్తుంటాడు యష్. ప్రతాప్ గారు పద్దు మీద కోపం తెచ్చుకుంటూ చీకటి పడే ముందు బ్యూటీ పార్లర్కి పంపించడం అవసరమా? నీకు రాను రాను చాదస్తం ఎక్కువ అవుతుంది పద్దు, ఇలాంటి టైంలో ఆడపిల్లలు ఎలా పడితే అలా పంపిస్తారా అని చివాట్లు పెడుతుంటాడు. తప్పు తనదే కాబట్టి పద్దు కూడా భర్త మాటలు పడుతుంటుంది. యష్ వర్షంలో పడి అన్ని బ్యూటీ పార్లర్స్ వెతుకుతున్నా వర్షానికి బ్యూటీ పార్లర్లు కూడా క్లోజ్ చేసి ఉంటాయి. రోడ్డు మీద కూడా అంతా వెతుకుతూ భయపడుతుంటాడు. ఇంట్లో ఉన్న ప్రతాప్ గారు పద్దు లల్లి కూడా శృతి కోసం కంగారు పడుతుంటారు. వర్షం కూడా కాస్త తక్కువ అవుతుంది. వర్షం తగ్గేసరికి రోడ్డు మీద జనాలు రద్దీ కూడా కాస్త పెరుగుతుంటుంది. యష్ శృతి కోసం భయపడుతూ ఇంకా వెతుకుతూనే ఉంటాడు. అలా వెతుకుతూ ఉండగానే ఓ దగ్గర యాక్సిడెంట్ అయినట్టు గుర్తుగా జనాలు గుమ్మికూడి కనిపిస్తుంటారు. యష్ ఆ దృశ్యాన్ని చూసి ఇంకా భయపడుతుంటాడు. అయ్యో, పెళ్లి కాని వయసులో ఉన్న అమ్మాయి ఏమీ చూడకుండానే చచ్చిపోయింది అని అనుకుంటారు అక్కడి జనాలు. ఆ మాటలు యష్ చెవిలో పడి ఇంకా భయాన్ని కలిగిస్తూ బండి మీద కూర్చొని ఆ జనాల్లో తొంగి చూస్తుంటాడు. కానీ అక్కడ యాక్సిడెంట్ అయిన పర్సన్ ఎవరు అనేది జనాల్లో కనిపించరు.
యష్ అనుమానంగా ఆలోచిస్తూ శృతి అయితే కాదు కదా అని ఆలోచించి, ఛ, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, నా శృతి ఎందుకు అవుతుంది అని అనుకుంటుండగా బ్యూటీ పార్లర్ ముందు యాక్సిడెంట్ అయిందంటే ఆ అమ్మాయి బ్యూటీ పార్లర్ నుంచి వస్తుండాలి అని జనాలు అనుకోవడం వినిపించి యష్ వెన్నులో భయం ఎక్కువ అవుతుంది. అమ్మాయి కూడా చక్కగా ఉంది, పాపం పెళ్లి చేసుకుని హాయిగా ఉండాల్సిన అమ్మాయి చావును చూసింది అని అనుకుంటుంటే అది విని యష్ ఇంకా ఆగలేక ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని జనాల దగ్గరికి వస్తుంటాడు. భయంగా అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చి, దేవుడా, శృతి అయితే కాకూడదు, శృతికి ఏదైనా అయితే నేను ప్రాణాలతో ఉండలేను, శృతి కాకుండా చూడు స్వామి అంటూనే కన్నీళ్ళు పెట్టుకుంటూ జనాల్లో నుంచి లోపలికి వెళ్ళి భయపడుతూనే ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని నెమ్మదిగా ఆ డెడ్ బాడీ వైపు చూస్తాడు. చూసిన కొన్ని క్షణాలకు కాస్త రిలాక్స్ అవుతూ అమ్మయ్య అనుకుంటాడు గుండె మీద చెయ్యి వేసి. వేరే అమ్మాయి ఎవరో కారు కింద పడి రక్తం అడుగులో కనిపిస్తుంటుంది. ఇక అక్కడ చూడలేక వెంటనే బయటకు వస్తాడు. పాపం ఎవరో ఆ అమ్మాయి అని జాలిపడి ఇంతకీ శృతి ఎక్కడ ఉంది అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుండగానే యష్ అని శృతి పిలుపు వినిపిస్తుంది. టక్కున అటువైపు తిరిగి శృతి క్షేమంగా కనిపించేసరికి పరిగెత్తుకుంటూ వచ్చి శృతిని హృదయానికి హత్తుకొని కన్నీళ్ళు పెడుతుంటాడు. శృతి కాస్త ఆశ్చర్యపోతూ యష్ వెన్ను మీద చెయ్యి వేసి నిమురుతూ ఏమైంది యష్ అని అడుగుతుంది. యష్ కాస్త కోపంగా శృతిని వదిలి, నీకోసం పిచ్చి కుక్కలాగా వెతుకుతున్నాను, నీకు ఏమైందోనని నేను అనుక్షణం ఎంత భయపడిపోయానో నాకు మాత్రమే తెలుసు, యూ ఈడియట్, బయటికి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకుని వెళ్ళడం తెలియదా అని సీరియస్ అవుతాడు. మర్చిపోయాను యష్, ఐఆమ్ సో సారీ, నేను చాలా కంగారు పెట్టించాను అంటుంది బాధపడుతూ. సారీ చెప్తే సరిపోయిందా, ఒకసారి అటు చూడు అని ఆ యాక్సిడెంట్ అయిన గుంపు వైపు చూపిస్తాడు. ఏమైంది అక్కడ అని అడుగుతుంది శృతి. అక్కడ ఏం జరిగిందో తెలియక, ఎవరో ఒక అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది, పొరపాటున ఆ అమ్మాయి నువ్వే అనుకొని నా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని వెళ్ళి చూశాను, అలా వెళ్ళేటప్పుడు ఆ క్షణం నా మనసులో ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు అంటాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ. శృతి కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ, నీ బాధ అర్థమైంది యష్, నువ్వే కాదు వర్షంలో చిక్కుకుపోయి నేను కూడా భయపడ్డాను, బ్యూటీ పార్లర్ నుంచి బయటికి రాగానే వర్షం బాగా ఎక్కువైంది, చేతిలో ఫోన్ లేదు, వర్షానికి రోడ్డు మీద ఎవరూ కనిపించలేదు, వర్షంలో తడిసేసరికి నా జుట్టు బట్టలు అంతా ఆగమైపోయాయి అంటుంది. యష్ తనని కింద నుంచి పై వరకు చూసి దగ్గరకు తీసుకొని చెదిరి తడిసిన తన జుట్టుని రెండు చేతులతో సరిచేసి, తడిసి ముద్దయిపోయాం, జలుబు చేస్తుంది, ఇక పద అంటూ తనని బండెక్కించుకొని తీసుకెళ్తాడు. నైట్ 11 అవుతుండగా శృతి ఒళ్ళు కాలిపోతుంటుంది. తన ఆరోగ్యం పాడయ్యేసరికి యష్ కంగారు పడుతూ తన తలని ఒడిలో పెట్టుకొని నుదుటి మీద తడి క్లాత్ పెడుతుంటాడు. పద్దు, లల్లి, ప్రతాప్ గారు కూడా శృతి ఆరోగ్యం పాడయ్యేసరికి కంగారు పడుతూ వాళ్ళ దగ్గరే కూర్చుంటారు. అయ్యో దేవుడా, ఇదంతా నా వల్లే, నా కాబోయే కోడల్ని అందరికి గొప్పగా చూపించాలని బ్యూటీ పార్లర్కి వెళ్ళి రమ్మన్నాను, నేను అలా చెప్పి ఉండకపోతే తనకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని బాధపడుతుంటుంది పద్దు. వర్రీ కాకన్నా ఆంటీ, చిన్న జ్వరమే కదా, రేపటి ఉదయం వరకు తగ్గుతుంది అంటూనే తుమ్ముతుంటుంది శృతి. యష్ అది చూసి ఇంకా కంగారు పడుతూ తన చేయి పట్టుకొని చూసి, జ్వరం ఎక్కువ అవుతుందమ్మా, నాకేదో భయంగా ఉంది నాన్న అంటూ భయపడుతుంటాడు. ఏం కాదు యష్, నువ్వు కంగారు పడకు అని శృతి చెప్తున్నా యష్ తన మాటలు పట్టించుకోకుండా నెమ్మదిగా శృతిని ఒడిలో నుంచి లేపి పిల్లో మీదకి పడుకోబెట్టి, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొని వస్తాను నాన్న, మీరు శృతిని జాగ్రత్తగా చూస్తుండండి అంటూ తన పక్క నుంచి లేస్తాడు యష్. టైం 12 కావస్తుంది యష్. ఇప్పుడు డాక్టర్ ఇంటికి రావడం కష్టం, మనమే శృతిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మంచిదేమో అంటాడు ప్రతాప్ గారు. శృతిని ఈ పరిస్థితిలో బయటకు తీసుకెళ్ళలేను నాన్న, డాక్టర్ కాలు పట్టుకొని బతిమలాడైనా ఇక్కడికి తీసుకొస్తాను అని వెళ్ళబోతుంటే, ఈ టైంలో బయటకు వద్దు యష్, నా మాట విను అని శృతి చెప్తున్నా వినిపించుకోకుండా యష్ వెళ్తాడు. కొద్దిసేపటికి డాక్టర్ వర్మని తీసుకొని వచ్చి, ఫీవర్తో ఇబ్బంది పడుతుంది డాక్టర్, తను త్వరగా కోలుకునేటట్టుగా చూడండి ప్లీజ్ అంటాడు యష్ తన పరిస్థితికి భయపడుతూ. డాక్టర్ వర్మ నిద్రకళ్ళు ఆవలించుకుంటూ, నా నిద్ర డిస్టర్బ్ చేసి మరీ తీసుకొచ్చావు, చాలామంది ప్రేమికులను చూశాను కానీ నీలాంటి గొప్ప ప్రేమికుడిని మాత్రం ఇప్పుడే చూస్తున్నాను యష్ అని డాక్టర్ తన జ్వరాన్ని చెక్ చేసి
జ్వరం బాగానే ఉంది. ఒక ఇంజెక్షన్ చేసి టాబ్లెట్స్ ఇస్తాను, కాసేపట్లో తగ్గుతుంది అంటాడు. ఇంజెక్షన్ అనగానే శృతి కన్నా యష్ భయపడుతూ, అమ్మో ఇంజెక్షనా, శృతికి నొప్పిలేస్తుంది డాక్టర్, ఎలాగైనా టాబ్లెట్స్తో జ్వరం తగ్గేలా చేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు. ఇంజెక్షన్ చేయించుకునేది నేను యష్, నువ్వు కాదు అంటుంది శృతి ధైర్యంగా. ఒరే యష్, ఒక్క ఇంజెక్షన్కి ఏమీ కాదు, తను బాగానే వేయించుకుంటుంది, నువ్వాగు అంటూ ప్రతాప్ గారు యష్ని కసురుతాడు. డాక్టర్ ఇంజెక్షన్ లోడ్ చేస్తూ, ఇంజెక్షన్ చేస్తేనే జ్వరం త్వరగా తగ్గుతుంది, లేదంటే ఇంకా ఇబ్బంది పడుతుంది అంటూ డాక్టర్ తనకి ఇంజెక్షన్ వేయబోతుంటే, కొంచెం నెమ్మదిగా వేయండి డాక్టర్ అంటూ యష్ రిక్వెస్ట్ చేస్తాడు. అబ్బా అన్నయ్య, వదిన ఇంజెక్షన్ చేయించుకోవడానికి ధైర్యంగానే ఉంది, నువ్వే భయపడుతున్నావు అంటూ లల్లి కూడా యష్ మీద కోప్పడుతుంది. డాక్టర్ తనకి ఇంజెక్షన్ చేస్తుంటే యష్ చూడలేక కళ్ళు మూసుకుంటాడు. నీ కాబోయే పెళ్ళానికి ఇంజెక్షన్ చేయడం అయిపోయింది, ఇక కళ్ళు తెరువు అంటుంది పద్దు. యష్ నిదానంగా కళ్ళు తెరిచి శృతి వైపు చూస్తాడు. శృతి ఇంజెక్షన్ చేసిన దగ్గర రుద్దుకుంటూ, నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు యష్, ఇంజెక్షన్ మామూలు నొప్పిగానే ఉంది, పెద్ద నొప్పి అనిపించలేదు అంటుంది. యష్ కూడా ఇంజెక్షన్ చేసిన దగ్గర రుద్దుతూ, నీకు ఇంజెక్షన్ చేస్తుంటే నాకు నొప్పి లేస్తున్నంత బాధగా ఉంది శృతి అంటాడు ముఖం ఏదోలా పెట్టుకుంటూ. డాక్టర్ వర్మ నవ్వుతూ, నీ కాబోయే భార్యకి ఇంకేమీ కాదులే యష్, కాసేపట్లో తను పూర్తిగా కోలుకుంటుంది, టాబ్లెట్స్ వేశాక ఒక గ్లాస్ పాలు తాగించు అని. వెళ్ళొస్తాను ప్రతాప్ గారు అంటాడు డాక్టర్. ఫీజు తీసుకోండి డాక్టర్ అంటూ ప్రతాప్ గారు డాక్టర్ వర్మకి 1000 రూపాయలు ఇవ్వబోతుంటే, మీ అబ్బాయి ఆ అమ్మాయి మీద చూపించే ప్రేమను చూస్తుంటే ఫీజు తీసుకోవాలనిపించడం లేదు ప్రతాప్ గారు, వాళ్ళ పెళ్ళికి నా తరపు నుంచి గిఫ్ట్గా ఆ డబ్బులు మీ దగ్గరే ఉండనివ్వండి అని. కలుద్దాం యష్, కలుద్దాం శృతి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. శృతి చిన్నగా నవ్వుతూ, నీ ప్రేమతో అందరిని ఇబ్బంది పెడుతున్నావు యష్ అంటుంది. నీకు అలాగే అనిపిస్తుంది, నువ్వు ఇలా జ్వరంతో బాధపడుతుంటే నా బాధ ఏంటో నీకు అర్థం కావట్లేదు అని తల్లిదండ్రుల వైపు చూసి, అమ్మా నాన్న ఇప్పటికే చాలా టైం అయింది, ఇక మీరు వెళ్ళి పడుకోండి అంటాడు యష్. పాలు వేడి చేసి తీసుకొస్తానరా అని పద్దు వెళ్ళబోతుంటే, వద్దమ్మా శృతికి పాలు నేను తీసుకొస్తానులే, మీరు శ్రమ పడొద్దు, ఇప్పటికే చాలా టైం అయింది, ఇక మీరు వెళ్ళి పడుకోండి. లల్లి, ఇవాళ ఒక్కరోజుకి నువ్వు నా రూమ్లో పడుకో, నేను శృతి కండిషన్ చూసుకుంటూ ఇక్కడే ఉంటాను అంటాడు యష్. సరే అన్నయ్య అంటుంది లల్లి. శృతిని జాగ్రత్తగా చూసుకో యష్, ఏదైనా అవసరం అనుకుంటే మమ్మల్ని లేపడానికి వెనకాడకు అని చెప్పి ప్రతాప్ గారు వెళ్ళిపోతారు. జాగ్రత్త యష్ అని చెప్పి పద్దు లల్లి కూడా వెళ్ళిపోతారు. యష్ ప్రేమగా తన తల నిమురుతూ, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను శృతి అని వెళ్ళబోతుంటే, శృతి యష్ చేయి పట్టుకుని ఆపి, ఇప్పుడే వద్దు యష్, తర్వాత తాగుతాను, ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు, నా పక్కనే కూర్చో అని అంటుంది. యష్ పక్కన కూర్చోగానే శృతి యష్ ఒడిలో తల పెట్టుకొని పడుకొని, నీతో చాలా మాట్లాడాలి యష్, కానీ నువ్వు నా మీద చూపించే ప్రేమను చూసి ఏం మాట్లాడలేకపోతున్నాను అంటుంది బాధగా. ఆ మాటలకు యష్ ఆశ్చర్యపోతూ, దేని గురించి శృతి అని అడుగుతాడు. కానీ శృతి అప్పటికి కూడా మాట్లాడలేకపోతుంటుంది. యష్ తన తల నిమురుతూ, నా దగ్గర మాట్లాడడానికి సంకోచం ఎందుకు శృతి, అదేంటో చెప్పు అంటాడు. మరి శృతి ఏం చెప్పబోతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.